ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున నన్ను మమ్మలను మీరు భద్రపరిచారు. దానిని బట్టి నీ కొందనం. ఉదయకాల సమయంలో ప్రభుదినంలో ప్రకటించిన రీతిగా ప్రార్థనా కూడిక జరిగించుటి కొరకై మీరు చేస్తూ వచ్చిన సహాయమును బట్టి నీ కొందనము. చేరు వచ్చిన పరిశుద్ధులను బట్టి నీ కొందనములు. రావలసిన వారికి ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారిని కూడా జ్ఞాపకం చేసుకోనండి. సకాలంలో నీ సన్నిధి నడిపించి మహిమ తెచ్చుకుంటారు. కొంతమంది ఆయా చోట్ల ఉండి కాన్ఫరెన్స్లో వెంబడిస్తూ ఉన్నారు. వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. శబ్దాంతరం ద్వారా వారు కూడా చక్కగా నీకు వాక్కు వినబడి కొరకే సహాయపడుతున్నాడు. ప్రభా, ఆరంభించాము, ముగింపు వరకు కూడా మీ సహాయం దయచేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. ప్రభా, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు. నీ నమ్మకత్వాన్ని బట్టి మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తావు. 2025 అంతా భద్రపరిచి 2026వ సంవత్సరంలో మమ్మలను మీరు ప్రవేశపెట్టి ఈ జనవరి 2వ తారీఖు కూడా చూడడానికి ఇచ్చిన కృపను బట్టి నీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం అంతా నీ కాపుదల, నీ భద్రత, నీ క్షేమము, నీ నెమ్మది, నీ సమాధానం మీరు మాకు అనుగ్రహిస్తారు. ప్రభా, మీ కనికరము, సమాధానము, ప్రేమ విస్తరించినగా. కానీ యోధా పత్రిక 1:2 మీరు సెలవు ఇచ్చారు. ఆ రీతిగా మీరు మాకు అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తున్నాడు. సమస్తము మేలుకరంగా ఉంచుతున్నాడు, దేవునికరంగా ఉంచుతున్నాడు. నమ్మదగిన దేవా, నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ పాటలు పాడే సమయం దేవునికరంగా ఉంచుతున్నాడు. ఏ రీతిగా పాడాలి, ఏవి పాడాలో తెలియపరుస్తున్నాడు. వర్తమానం కొరకే మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ సహాయం అనుగ్రహిస్తున్నాడు. ప్రార్థనా సమయం అంతా దేవునికరంగా ఉంచుతున్నాడు. ప్రభా, మాకు అనుగ్రహించిన వాగ్దానాల కొరకే నీకు వందనములు. అవి మా జీవితంలో నెరవేర్చబడి కొరకే మాకు సహాయపడుతున్నాడు. ఆ వాగ్దానములు స్వతంత్రించుకునే కొరకై చేయవలసినటువంటి కార్యములను మేము కూడా చేయటి కొరకై మమ్మల్ని మీరు సిద్ధపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నీ సహాయమును కోరుకుంటూ మా ప్రభువును మా రక్షకునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామం పేరిట ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 557 557 546 557 546 సియోను గీతంలోనండి. నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును, వారు తమల వృక్షము వలె మూవేయుదురు. వారు తమల వృక్షము వలె మూవేయుదురు. మొరపెట్టుము గ్రాహ్యము కాని గొప్ప సంగతులు. మొరపెట్టుము గ్రాహ్యము కాని గొప్ప సంగతులు. మరియు గూఢమైన సంగతుల దేవుడే తెలుపును. మరియు గూఢమైన సంగతుల దేవుడే తెలుపును. నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును,
వారు తమల వృక్షము వలె మోవేయుదురు. వారు తమల వృక్షము వలె మోవేయుదురు. గత కాలమున క్రీస్తు పేరట అడుగకుంటిరి. గత కాలమున క్రీస్తు పేరట అడుగకుంటిరి. సతతము ఆనందముంద అడుగుడి దొరకున్. సతతము ఆనందముంద అడుగుడి దొరకున్. నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును. వారు తమల వలె మోవేయుదురు. వారు తమల వృక్షము వలె మోవేయుదురు. యెహోవా కొరకు ఎదురు చూచి పొందుడి బలము. యెహోవా కొరకు ఎదురు చూచి పొందుడి బలము. ఇహమునందు పక్షిరాజు వలె పైకెగురుదురు. ఇహమునందు పక్షిరాజు వలె పైకెగురుదురు. నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును. వారు తమల వృక్షము వలె మోవేయుదురు. వారు తమల వృక్షము వలె వేయుదురు. ఊహించలేనిది సఖ్యము గాని వైనట్టి క్రియలను. ఊహించలేనిది సఖ్యము గాని వైనట్టి క్రియలను. యెహోవా చేయ శక్తిమంతుడు అత్యధికముగా. యెహోవా చేయ శక్తిమంతుడు అత్యధికముగా. నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును. వారు తమల వృక్షము వలె మోవేయుదురు. వారు తమల వృక్షము వలె మోవేయుదురు. మేము విడువనెన్నడు నెడ బాయననే గదా. మేము విడువనెన్నడు నెడ బాయననే గదా. నమ్ముము నరమాతృండెప్పుడే హాని చేయడు. నమ్ముము నరుడెప్పుడే హాని చేయడు. నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును. వారు తమల వృక్షము వలె మోవేయుదురు. వారు తమల వృక్షము వలె మోవేయుదురు. ఆ ప్రభు తన ఐశ్వర్యమందు క్రీస్తు యేసులో. ఆ ప్రభు తన ఐశ్వర్యమందు క్రీస్తు యేసులో
నీ ప్రతి అవసరము తీర్చి కాచు నిరతముల్. నీ ప్రతి అవసరము తీర్చి కాచు నిరతముల్. నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును. వారు తమల వృక్షము వలె మోవు వేయుదురు. వారు తమల వృక్షము వలె మోవు వేయుదురు. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును. నిశ్చయముగా వృద్ధి పొందింతు నానేని దేవుడు. నిశ్చయముగా వృద్ధి పొందింతు నానేని దేవుడు. నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును. వారు తమల వృక్షము వలె మోవు వేయుదురు. వారు తమల వృక్షము వలె మోవు వేయుదురు. పాట సంఖ్య 598, పాత పుస్తకాలు 587. 598, 590, 587. ప్రార్థన వినేడు దేవా, ప్రార్థించుమనిన ప్రభువా, స్వార్థమునెల్లను ద్రోసియా దరిజరితి మము చూడు. ద్రోసియా దరిజరితి మము చూడు. పొందిన మేలుల మరచి మందిర సమృద్ధి విడచి. పొందిన రచి మందిర సమృద్ధి విడచి. పొందితి మిలలో బాధల్ నిందను తెచ్చితిమయ్యా. పొందితి మిలలో బాధల్ నిందను తెచ్చితిమయ్యా. ప్రార్థన వినేడు దేవా, ప్రార్థించుమనిన ప్రభువా, స్వార్థమునెల్లను ద్రోసియా దరిజరితి మము చూడు. స్వార్థమునెల్లను ద్రోసియా దరిజరితి మము చూడు. అప్పుకొనుచుంటి మేలలో మా పితరుల వలె మేము. ఒప్పుకొనుచుంటి మేలలో మా పితరుల వలె మేము. అపవిత్రులమై నీదు కోపమురే
ప్రీతిమయ్యా, అపవిత్రులమై నీదు కోపమురే ప్రీతిమయ్యా, ప్రార్థన వినేడు ప్రార్థించుమనిన ప్రభువా, స్వార్థమునెల్లను ద్రోసియా, దరిజేరితిమి మము చూడు, స్వార్థమునెల్లను ద్రోసియా, దరిజేరితిమి మము చూడు, ఇరుకున పడితిమి పరులెల్లరు మము జూచి, ఇరుకున పడితిమి పరులెల్లరు మము జూచి, పరిహాసమును చేయా, తరుణముని చితిమయ్యా, పరిహాసమును చేయా, తరుణముని చితిమయ్యా, ప్రార్థన వినేడు దేవా, ప్రార్థించుమనిన ప్రభువా, స్వార్థమునెల్లను ద్రోసియా, దరిజేరితిమి మము చూడు, స్వార్థమునెల్లను ద్రోసియా, దరిజేరితిమి మము ఆశించితిమి నిన్ను, శాశ్వత కృపగల దేవా, ఆశించితిమి నిన్ను, శాశ్వత కృపగల దేవా, త్రోసివేయని మా దేవా, నీ చెంత చేరితిమయ్యా, త్రోసివేయని మా దేవా, నీ చెంత చేరితిమయ్యా, ప్రార్థన వినేడు దేవా, ప్రార్థించుమనిన ప్రభువా, స్వార్థమునెల్లను ద్రోసియా, దరిజేరితిమి మము చూడు, స్వార్థమునెల్లను ద్రోసియా, దరిజేరితిమి మము చూడు, నీ ముఖమును దాచకుము, నీ మార్గమును నేర్పించు, నీ ముఖమును దాచకుము, నీ మార్గమును నేర్పించు, నింపు నీ ఆత్మను మాలో, సంపూర్ణులుగా చేయు మయ్యా, నింపు నీ ఆత్మను మాలో, సంపూర్ణులుగా చేయు మయ్యా, ప్రార్థన వినేడు దేవా, ప్రార్థించుమనిన ప్రభువా, స్వార్థమునెల్లను ద్రోసియా,
దరి చేరితిమి మము స్వార్థమునెల్లను ద్రోసియా దరి చేరితిమి మము చూడు. పాట సంఖ్య 666, పాత పుస్తకాల్లో 651, 666, 651. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి, క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి, దుఃఖ సుఖంబులాలు ఆయనే సహాయకుడు మనకు, దుఃఖ సుఖంబులాలు ఆయనే సహాయకుడు మనకు. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి, క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి, కష్ట బాధలలో మన ప్రభువు సమీపముగా నుండునెంతో, కష్ట బాధలలో మన ప్రభువు సమీపముగా నుండునెంతో, గాలి తుఫానులను గద్దించుచు మనతో నుండు యాత్రలో, గాలి తుఫానులను గద్దించుచు మనతో నుండు యాత్రలో, క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి, క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. ఇహలోక సాగరము దాటునప్పుడు అలలెంతో మనలను కదిలింపగా, ఇహలోక సాగరము దాటునప్పుడు అలలెంతో మనలను కదిలింపగా, మునుగునప్పుడు మొరపెట్టినా మనలా రక్షించుతానే, మునుగునప్పుడు మొరపెట్టినా మనలా రక్షించుతానే, క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి, క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి, జీవిత నావపై దాడి చేసే సాతాను క్రియలకు భయపడక, జీవిత నావపై దాడి చేసే సాతాను క్రియలకు భయపడక, ధైర్యము కొరకై ప్రార్థించిన ప్రభువే మనల నడుపును, ధైర్యము కొరకై ప్రార్థించిన ప్రభువే మనల నడుపును, క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి, క్రీస్తే ఈ జీవితములో
ఎంతైనా మంచి కాపరి. జీవితములో నిరాశచే కృంగిపోయి మనమున్నప్పుడు, జీవితములో నిరాశచే కృంగిపోయి మనమున్నప్పుడు, విజయమునిచ్చి బలపరచి జీవా కిరీటమిచ్చును. విజయమునిచ్చి బలపరచి జీవా కిరీటమిచ్చును. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. యేసు ప్రభువే మన దుర్గము, ఆయన యందే నిలచినచో. యేసు ప్రభువే మన దుర్గము, ఆయన యందే నిలచినచో. నిశ్చయముగా జయింతుము, ఓడిపోవును శత్రువు. ఛాయముగా జయింతుము, ఓడిపోవును శత్రువు. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. దుఃఖ సుఖంబులాలు ఆయనే, సహాయకుడు మనకు. దుఃఖ సుఖంబులాలు ఆయనే, సహాయకుడు మనకు. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. పరిశుద్ధ గ్రంథంలో నుండి న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం 9వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం 9వ వచనం. దేవుడు మనోహ ప్రార్థనను ఆలకించిన గనుక ఆ స్త్రీ పొలంలో కూర్చుండగా దేవుని దూత ఆమెను 8వ వచనం కూడా చదువుతాం. 8వ వచనం. అందుకు మనోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబో ఆ బిడ్డకు మేము ఏమి చేయవలను, దాన్ని మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా. ఇదే భాగాన్ని మనందరం కలిసి స్పష్టంగా బిగ్గరగా అర్థవంతంగా ప్రార్థనాపరంగా చదువుతాం. పాత నిబంధనలో 211వ పేజీ. అందుకు మనోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబో ఆ బిడ్డకు మేమేమి చేయవలను, దాన్ని మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తాం. ఇంతవరకు నీ సజీవమైన కలచాటమును భద్రపరిచారు, దాన్ని బట్టి నీకు వందనములు. పాటల ద్వారా నీ నామమును కీర్తించే భాగ్యం ఇచ్చారు, మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం. ఈ సమయంలో చదవని లేఖన భాగముల ద్వారా మాతో మాట్లాడుతున్నాడు. మేము నీ ధర్మశాస్త్రమునందు
ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు మా కన్నులు తెరవండి. ప్రభువా, నువ్వు ఏ రీతిగా ప్రార్థించాలో తెలియపరుస్తున్నాడు. మీ సహాయం అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటామని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనుచున్నాము తండ్రి, ఆమె. న్యాయాధిపతి గ్రంథము 13:8. 13:8. అందుకు మనోహ, నా ప్రభువా, నువ్వు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టవో ఆ బిడ్డకు మేమేమి చేయవలనో దానిని మాకు, మనోహ యొక్క ప్రార్థన ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆయన అంటాడు, మేమేమి చేయవలనో దానిని మాకు నేర్పునట్లు. ప్రభునందు ప్రేమింటి వారలారా, 2026 సంవత్సరంలో దేవుని యొక్క మహాకృపను బట్టి మనం ఏం చేయబడ్డాం? ప్రవేశింపబడ్డాం. కాబట్టి ఈ సంవత్సరం అంతా మనం ఏమి చేయాలో దానిని మనం ఏం చేయాలి? ఆయనను అడగాలి. నువ్వేమి చేయాలి ప్రభువా? ఇంకొక సంవత్సరము మాకు దయాకిరీటంగా ఇచ్చావు కదా. ప్రతిదినము మనకు కొన్ని పనులను చేసుకునే కొరకై ఏం చేస్తాం? ఆలోచన చేస్తాం. ఉదాహరణకు ఏదైనా ఊరు వెళ్ళాలా, దానికి మనం సమయం కేటాయించుకుంటాం. ఏదైనా బ్యాంక్ వెళ్ళాలా, దానికి కూడా సమయం కేటాయించుకుంటాం. లేదా పలానా పని చేసుకోవాలా, పలానా రోజుల్లో చేస్తే మనకు మంచిది అనేటువంటి సంగతులు మనం ఎరిగిన వారిగా ఉంటాం. అయితే ఇప్పుడు 2026 సంవత్సరం అంతా మన ముందు ఉంది కదా. 2026 అంతా మన ముందు. ప్రభా, ఈ దినాలలో మేమేం చేయాలా? మేము ఏమి చేస్తే నీ నామానికి మహిమ? మన జీవితంలో ఆయనను అడుగుట. ఉదాహరణకు ఇప్పుడు బిడ్డ పుడతాడు. మనము కూడా పిల్లలను కలిగిన వారమే. వారి విషయమై ఏం చేయాలో మనకు తెలియదా? తెలీదా? పిల్లలు పుట్టిన తర్వాత వారి యొక్క క్షేమం కొరకై ఏమి చేయాలో మనకు తెలీదా? తెలుసు. ఒక్కొక్కళ్ళు అయితే పుట్టక ముందే వారి కొరకై ఏం చేస్తూ ఉంటారు? అన్నీ సిద్ధం చేస్తూ ఉంటారు. జరుగుతూ ఉన్నారా? పుట్టక ముందే ఏం చేస్తారు? అన్నీ సిద్ధం చేస్తారు. మంచిదే. మరి ఇప్పుడు మన జీవితంలో మనకు ఆ విషయము తెలియదా? తెలుసు. కానీ పుట్టబో బిడ్డ ఎట్లాంటి వాడు? ఇశ్రాయేలీయులకు రక్షకుడు, లేకపోతే వారిని శత్రువుల చేతులను రక్షించుడి కొరకై పుట్టబోయేటువంటి వాడు. కాబట్టి ఆ బిడ్డకి ఏం చేయాలనేది, ఏమి చేస్తే మేలనేది ఇప్పుడు మనోహ ప్రార్థన. అదే 9వ వచనంలో మనం చదివాం. దేవుడు మనోహ ప్రార్థన ఆలకించెను. నీ జీవితంలో నేను గమనించవలసింది ఏంటంటే, మనము ఏమి చేయాలో దానిని దేవుడిని అడుగుట కొరకై మనం ఏం చేయాలా? ఈ ఉదయకాల సమయంలో ఆయనను అడుగుట కొరకై సిద్ధపడాలి. ప్రభువా, 2026లో మమ్మల్ని ప్రవేశపెట్టావు కదా. 2026 అంతా మా ముందుంది కదా. మేము నీ కొరకు ఏం చేయాలా? నీ కొరకు ఏం చేయాలి? మనకు తోచింది కాదు. ఆయన చిత్తానుసారంగా మనము చేస్తే, మనకు తోచింది మనం చేయడం వల్ల ఏమి లాభము లేదు. ఆయన ఉద్దేశానుసారంగా మనం చేస్తే. ఇప్పుడు మనోహ తన భార్య కలిసి అడిగితే ఆయన కొన్ని నియమాలు చెప్పాడు. ఆ నియమాలలో మనోహ భార్య ఏం చేశారు? ఉన్నారు. తద్వారా మేలే. ప్రభునందు ప్రేమింటి వారలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి చేరువచ్చిన నీవు నేను కూడా ఏమని ప్రార్థన చేయాలా? ప్రభువా, ఈ 2026 సంవత్సరం అంతా ఏ రీతిగా నడవమంటావు? ఆయన బోధించేవాడు. ఆయన ఏం చేసేవాడు? బోధించేవాడు. ఆయన నీ మాటకు జవాబు ఇచ్చేవాడు. మనోహ అడిగాడు, ఏం చేయాలి ప్రభువా? 8వ వచనంలో 9వ వచనంలో దేవుడు మనోహ ప్రార్థనను, మన జీవితం కూడా అంతే. అసలు నువ్వు అడిగితే చెప్తాడు, అడగకుండా ఏం చెప్తాడు? లోకంలో సాగుతుంది, అడగకుండా అమ్మాయినా భోజనం పెడతాడు కదా. నువ్వు అడగాలి కదా దేవుణ్ణి. నువ్వు ఏది అడిగితే
దానిని ఆయన జవాబిస్తాడు. నువ్వు ఏమడగాల? ప్రభా, 2026 మా ముందుంచావు, 2026 సంవత్సరంలో మమ్మను ప్రవేశపెట్టావు. ఈ సంవత్సరంలో మేమేం చేయాలా? నీ కొరకు ఏం చేయాలా? ఏం చేస్తే మేలు? ఒకవేళ అడిగితే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది ఉన్నారు, వారు ఏం చేస్తూ ఉన్నారు, వారు చేసిన దాన్ని బట్టి వారి జీవితం ఎట్లా ఉంది. ఒకవేళ నీవు నేను కనుక అట్లా చేయగలిగితే ఏం చేయాలా? చూడండి, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 2వ వచనం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ఏం చేస్తూ ఉన్నాడు? ఇప్పుడు ఈ సంవత్సరంలో నువ్వు చేయవలసిన మొదటి పని ఏంటి? ప్రార్థన. ఎందుకు చేస్తూ ఉన్నాడు? ఎందుకు చేస్తూ ఉన్నాడు ప్రార్థన? ఇటలీ పట్టణంలో ఆ శతాధిపతి అయినటువంటి కొర్నేలి ఎందుకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు? ప్రభునందు ప్రేమించే వారులారా, అనేకులు ఏం చేయబడాలా? రక్షణ. అందుకనే పేతురు వచ్చేటప్పటికే ఆయన ఇంట్లో అందరిని ఏం చేశాడు? సమకూర్చిపెట్టాడు. ప్రభునందు ప్రేమించే వారులారా, ఒక మాట మనం గమనించాల. ఇప్పుడు చూడండి, కొర్నేలి ఎవరు? శతాధిపతి. శతాధిపతి. ఇప్పుడు ఆయన ఆయన యొక్క స్థితిని మనం చూడగలిగితే ఆయన ప్రార్థన చేయకర్లా, ఆయన ఆజ్ఞాపిస్తే చాలు ఏం చేస్తారు? అందరూ వస్తారు. ఎందుకంటే ఆయన ఒక ఉన్నతమైన వ్యక్తి. ఒకసారి నేను ఎప్పుడో చాలా కాలం క్రితం పంగిడి నుంచి ఇక్కడికి పరిచయకి వస్తూ ఉన్నాను. లారీ ఎక్కాను. పంగిళ్ళు ఎక్కితే ఇక్కడ దిగొచ్చు, కోరిబండి. పంగిలో లారీ ఎక్కాను. లారీ ఎక్కితే అది క్రిస్మస్ సీజన్ అయితే నేను మామూలుగా నా బైబిల్ సంచి ఆయన చూసి ఆ డ్రైవర్ అన్నాడు, నువ్వు పాస్టర్ గారా అన్నాడు. అవును పా. మరి ఎలాగే అక్కడికంటే అక్కడ మాకు ఒక సంఘం ఉంది, అక్కడ అప్పుడు ఇక్కడ రాలేదు మేము, సంఘం ఉంది, అక్కడికి పరిచయకి వెళ్తున్నాడు. మేము చేసామంటే క్రిస్మస్ నిన్న మా ఓనర్ గారు క్రిస్మస్ పెట్టాడు అన్నాడు. ఏ ఓనర్ అంటే లారీలో ఓనర్. మనం దేవుని నమ్ముకున్నాం అంటే నేను నమ్ముకోలేదండి, కానీ మా ఓనర్ గారు క్రిస్మస్ పెట్టాడు, మమ్మల్ని అందరం రమ్మన్నాడు, ఆయనకి ఒక 30 లారీలు ఉన్నాయి, 60 మంది కుటుంబాలతో రమ్మన్నాడండి, మా అందరికి భోజనం పెట్టాడు. నేను నమ్ముకోలేదు, కానీ ఆయన పిలిచాడని ఏం చేశాను చెప్పాలి. అంటే యజమానుడు పిలిస్తే ఏం చేస్తారు? వెళ్తారు. ఒకవేళ ఇష్టం ఉందో ఇష్టం లేదు మనకు అది నాకు తెలియదు, కానీ మేము క్రిస్మస్ చేసామండి నిన్న. క్రిస్మస్ ఎందుకు చేశారంటే మా ఓనర్ గారు ఈ లారీలో ఓనరు దేవుని నమ్ముకున్నాడండి, ఆయన పిలిచాడండి, వెళ్ళామండి. మేమే కదండి, మా కుటుంబాలన్నిటి కూడా ఏం చేయమన్నాడు? రమ్మన్నాడండి. వాక్యం చెప్పారండి, కొద్దిసేపు భోజనం పెట్టారండి. ఇప్పుడు శతాధిపతి కూడా ఏం చేయగలడు? ఒకవేళ 100 మంది ఉన్నారేమో ఆయన కింద కదా, 100 మంది కుటుంబాలను ఏం చేయగలడు ఆయన? పిలవగలడు. మరి పిలిచాడా? ఏం చేస్తున్నాడు? అది నీ జీవితంలో నువ్వు పిలిస్తే వస్తారు, కానీ ప్రార్థన ద్వారా వస్తే మేలు. అర్థమవుతుందా? నువ్వు పిలిస్తే వస్తారు, కానీ దేవుడు పంపిస్తే మేలు. ఇప్పుడు పేతురు ఎలా వచ్చాడు? దేవుడు పంపిస్తే వచ్చాడు. ఒకవేళ నీ జీవితంలో ఇంకా ఇటువంటి సంగతులు కలిగి ప్రార్థన ద్వారా ఏదైనా మనం సంపాదించేటప్పుడు ఎలా సంపాదించాలా? ప్రార్థన ద్వారా సంపాదిస్తే. నేను అనుకున్నాను, మరి ఆయన పిలిస్తే ఎంతమంది వస్తారు? కానీ ఎందుకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు? ప్రార్థన దైవ చిత్తానుసారమైనటువంటి రీతిగా మనల్ని ఏం చేస్తుంది? నడిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు నీకు తెలుసు ఈ 2026లో ఏ నెలలో ఏ చేయాలో, ఏ సంగతి ఎట్లా చేయాలో తెలుసు. కానీ నువ్వు ప్రార్థన చేసుకున్నావు అనుకో, నేను దైవ చిత్తానుసారంగా ఏం చేస్తాడు? ఆయన నడిపిస్తాడు. దేవుడు శిలువ మరణం పొందడానికి ఈ లోకానికి వచ్చాడు. అది ఆయనకు తెలుసా తెలీదా? తెలుసు. కానీ ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన
బలమైనది. ఎదుగుతా ఉన్నావా? ప్రార్థన తండ్రితో సహవాసాన్ని కలిగించేది. ఇప్పుడు కొర్నేలి ఏం చేస్తూ ఉన్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎంతమంది వచ్చారు? అందుకనే అనేకుల మీద పరిశుద్ధాత్మ దేవుడు ఆ దినాలలో వారి మీద ఉన్నట్టుగా పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఇది డబ్బును బట్టి పదవిని బట్టి కలిగింది కాదు. ఇది నీ జీవితం కూడా అంతే. నీకు తెలుసు ఎప్పుడు ఏం చేయాలో. తెలిసే తెలీదా? నీకు తెలిసే తెలీదా? తెలుసు. అప్పుడు వచ్చిన దాన్ని ఎలా భద్రపరుచుకోవాలో, దేని కొరకు ఖర్చు పెట్టాలో, ఏ సమయంలో ఎలాగూ నడవాలో నీకు తెలుసు. కానీ అది ఆలోచన ప్రార్థన ద్వారా వెళ్ళింది అనుకోండి, ఎట్లా ఉండదు చెప్పండి. అందుకనే నువ్వు ఈ సంవత్సరంలో చేయవలసినది ఏంటి? ఎడతెగక ఏం చేస్తా ఉన్నాడు? ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడా? ఎల్లప్పుడూ దేవునికి అది ఆ మొక్క ఎల్లప్పుడూ నువ్వు దేవునికి ఏం చేస్తా ఉన్నాడు? మనం ఎప్పుడు చేస్తాం ప్రార్థన ఎప్పుడు చేస్తాం? మనం ప్రార్థన చేయమని కాదు, చేత ఎప్పుడు చేస్తాం? పొద్దున్న లెగ్గానే ఏదో నామకే వస్తే, లేకపోతే ఏదైనా కష్టం వచ్చేసింది అనుకోండి, శ్రమ వచ్చేసింది, బాధ జ్వరం వచ్చేసింది, ఇబ్బంది వచ్చేసింది అనుకోండి, ప్రార్థనే ప్రార్థన. ఆయన అట్లా కాదు, ఎల్లప్పుడూ ఏం చేస్తూ ఉన్నాడు? నీ జీవితంలో నువ్వు నేను గ్రహించవలసింది ఇది. అలా గ్రహిస్తే కనుక దేవుడు నిన్ను బట్టి ఏం చేస్తాడు? సంతోషి. ఏ ప్రభా ఏం చేయాలి ఈ సంవత్సరం? నీకు దోషింది కాదు, నువ్వు ప్రార్థన చేయి. ఎలాగూ ఎల్లప్పుడూ ప్రార్థన. ప్రభా ఏం చేయమంటావు? ఏం చేయవు. ఇద్దరికి తెలుసు, మనొక భార్యకి తెలుసు పిల్లలు పుడితే ఏం చేయాలో, కొన్నిటికి తెలుసు ఎలా పిలవాలో. కానీ ప్రతి దానిలో ఏముంది? ప్రార్థన. దేవుడు మనోహ ప్రార్థన నీవు నేను ప్రార్థన చేస్తే నీకు తెలుసు, నీకు తెలియదని కాదు నేను చెప్పేది అదే. నీకు తెలుసు, కానీ నువ్వేం చేయాలా? ప్రభా ప్రార్థన. నీ జీవితంలో ఇది మేలుకరమైనటువంటి జీవితం. రానున్న దినాలలో నువ్వు చేయవలసిన పని ఏంటంటే ఏం చేయాలా? ప్రార్థన చేయాలా? ప్రార్థన చేయాలి. ఇది మొదటిది. ఏం చేయాలా? ప్రార్థన. రెండవది చూడండి. రెండవది అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 36 వచనం. 36. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను. ఇప్పుడు రెండవదిగా ఏం చేయాలా? సువార్త. ఏ సువార్త చేయాలా? ఆయన ద్వారా. ఎవరి ద్వారా? అదే ఆయన ద్వారా కనుక మనం సువార్త చేస్తే అది ఎలా ఉంటుంది చెప్పండి? సమాధానకరంగా ఉంటుంది. మన జీవితంలో మనం చేయవలసిన పని మేము ఏం చేయాలా? మొదట ఏం చేయాలా? ఇప్పుడు ప్రార్థన తర్వాత ఏం చేయాలా? ఇది ఒక క్రమము. అనేక రీతిలుగా మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆయన ప్రతివాడి హృదయమును ఎరిగిన దేవుడు. మీకు మొన్న చెప్పానా దైవజనుడు భక్సింగ్ గారు ఒకరోజు సువార్త దండయాత్ర పెట్టాడు. ఆయన అడుగు తీసి అడుగేయాలన్నా ఎలాగూ దైవ చిత్తానుసారంగానే. కాబట్టి ఆయన సువార్త పెట్టాడు. సువార్త పెడితే అందరూ వచ్చారు, సువార్త చేస్తూ ఉన్నారు. ఒక ఊళ్ళో ఒక పెద్ద గోడ ఉందంట, పెద్ద గోడ. ఆ గోడ దగ్గర ఆగమన్నాడంట ఆయన. అక్కడ ఒక్క మనిషి కూడా లేడంట, ఒక్క మనిషి కూడా లేడు. లేకపోతే ఆయన ఆగారంట. ఆగితే ఓ పాట, ఓ చరణం పాడారు. పాడిన తర్వాత సువార్త చేస్తూ ఉన్నాడు. ఎవరు? భక్సింగ్ గారే. కూడా వచ్చాడు. అందరూ అనుకున్నారంట, ఎందుకు చేస్తున్నాడు ఇక్కడ, ఎవరు లేరు, గోడ ఒకటి ఉంది అని చెప్పి అందరూ అనుకుంటా ఉంటే ఇప్పుడు సువార్త అంతా అయిపోయింది. ఆయన ఎంతో శ్రేష్టమైనటువంటి మాటలు అక్కడ బోధిస్తూ వచ్చారు. అయిపోయిన తర్వాత హాల్ట్ అయింది, వెళ్ళిపోతాం కదా. వెళ్ళిపోతూ ఉంటే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన చెప్పాడు, ఆ గోడ అవతల అటేపున ఈ యొక్క మహమ్మదీయులైనటువంటి వారు, పెద్ద సంగతులు కలిగిన వారు అటేపు కోటలో ఉన్నారంట. ఆ కోటలో ఆ గోడ దగ్గర ఉన్నారు. వాళ్ళు ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తాం, ఏమని, మాకు ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువుని గురించి చెప్తే బాగుంది.
ఇప్పుడు ఎప్పుడైతే ఆయన వచ్చాడు, వాళ్ళు వాళ్ళు చెప్పారంట, మిమ్మల్ని పిలుస్తున్నారు లోపలికి, మిమ్మల్ని పిలుస్తూ ఉన్నారు. ఎందుకు ఎందుకు ఇంకా దేవుని గురించిన మాటలు వినాలంట వినాలంట. అప్పుడు అందరూ అనుకున్నారు, "ఆ, ఆయన ఎలా ఎలా వచ్చాడు? ప్రార్థనాపూర్వకంగా ఆయన ద్వారా." అందుకనే ఎక్కడ ఆగాలో దేవుడు ఏం చేశాడు ఆయనకు. మనం మనం ఏంటంటే జనాలు వింటారా అంటే అది తప్పు, జనాలను చెప్పడం తప్పని కాదు, కానీ ఆయన ద్వారా వెళ్తే ప్రతిదానికి ఏముంటుంది? ఫలం. ఆయన ద్వారా సమాధానకరమైన సువార్తను ఏం చేయాలి? ఈ సంవత్సరంలో నువ్వు చెప్పేస్తే కాదు, ప్రభా చెప్పమంటావా? ఒకవేళ ఆయన అడిగావు అనుకో, నువ్వు ఒక్క మాట చెప్పినా చాలు. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా ఏం చేస్తుంది? అది ఫలిస్తుంది. విత్తనం వేసిన తర్వాత వెంటనే మొలక కొంత సమయం ఉంటుంది. ఆత్మీయంగా ఫలించాలంటే దేవునికి తెలుసు ఎప్పుడు ఫలించాలి. మనము మన 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 చిత్తము చొప్పున చేస్తే అది ఏం చేయదు కదా. ఉదాహరణకు మనం చూస్తే ఇనుప ముక్క ఉంటుంది, ఇనుప ముక్క అది వంగాలంటే ఏం చేయాలా? కాల్చబడాలి. కాల్చబడితే ఎట్లా కావాలితే అట్లాగే ఏమవుద్ది? వంగు. ఏ రూపంలో కాలితే ఆ రూపంలో వంగుద్ది. అదే ఇనుముగా ఉన్నప్పుడు, కాల్చబడకుండా ఉన్నప్పుడు వంచాలనుకోనుకో ఏమవుతుంది? ఇరిగిపోతే తప్ప వంగదు. తెలుసు దేవునికి నీ జీవితంలో నువ్వు చేయవలసిన పనులు. మొదట ఏం చేయాలా? ప్రార్థన. ఎప్పుడు ప్రార్థన చేయాలా? ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. రెండోది ఏం చేయాలా అమ్మా? ఆయన ద్వారా సమాధానకరమైన సువార్తను ఏం చేయాలా? నీ జీవితంలో గమనించు. సమాధానకరమైన సువార్తను ఏం చేయాలా? ప్రకటన చేయాలి. ఇది రెండు. మూడవది చూడండి. మూడవది అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 46 వచనం. 46 40-46 కలిసి ఉన్నాయి. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడు చూచి విభ్రాంతులందరి అనగా వారు భాషలతో మాట్లాడుచు ఏం చేయాలా? దేవుని కనపరచాలా. ఎవరిని కనపరచాలా? ప్రతి విషయంలో దేవుని కనపరచాలా. ఈ రీతిగా ఉన్నామంటే అది దేవుని కనికరాన్ని బట్టే కదా. నీ కృపను బట్టి అయితే నీ క్రియలను బట్టి అయితే 2026లో మనం చూడం. నువ్వు ఏదైనా కానీ దేవుని ఘనపరుచుట నువ్వేం చేయాలా? నేర్చుకోవాలి. ప్రతి విషయంలో దేవునికి ఘనత రావాలా, నువ్వు తగ్గాల, ఆయనను ఘనపరచాల. అనేక పర్యాయములు మనం ఏం చేస్తామంటే మన ఘనతను కోరుకుంటాం. ఒకవేళ ఇంతవరకు అలా జీవించావేమో, ఈ సంవత్సరంలో అయినా నిన్ను బట్టి ఏం చేయాలా? దేవునికి ఘనత రావాలా. నిన్ను బట్టి దేవునికి ఘనత రావాలా. ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఈ మాటలు జ్ఞాపకం పెట్టుకోవాలా. ప్రభువా, నన్ను బట్టి నీ నామము ఏం చేయబడాలా? ఘనపరచబడాలి. నువ్వు ఆయనను ఘనపరచుడి కొరకై ఈ భూమి మీద నిన్ను ఆయన సృష్టించాడు. నిన్ను సృష్టించుట వ్యర్థము కాదు. అదవుతుందా? నేను ఎందుకు సృష్టించాడు? ఆయనను మహిమపరచుడి కొరకు, ఆయనను ఘనపరచుడి కొరకు. ప్రభునందు ప్రేమింటి వారులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చిన నీవు నేను కూడా రానున్న దినాల్లో మన జీవితం ద్వారా ఆయనకి ఏం రావాలా? ఆయనకు ఘనత రావాలంటే నిన్ను నువ్వు కొట్టేసుకుంటేనే తప్ప ఆయనకు నువ్వేం చేయలేవు. ఘనత నిన్ను కొట్టుకోకపోతే ఎంతసేపు ఇంకా ఏ ఘనత చూస్తావు? నీ ఘనతే. నిన్ను నువ్వు కొట్టేసుకున్నావు అనుకో. ప్రభునందు ప్రేమింటి వారులారా, జీవిత యాత్రలో దేవుడు అనుగ్రహించిన ఈ సంవత్సరంలో నీవు నేను కూడా ఆయనకు మహిమకరంగా, ఆయనను ఘనపరిచే విధంగా ఒకవేళ జీవించగలిగితే
ఇంకెంతకంటే శ్రేష్టమైన సంగతి ఏముంది చెప్పు? ఎంత సంతోషం ఆయనకు. నీ పెరట్లో వేసిన పాదో చెట్టు మంచి ఫలాలు ఫలించింది, ఎంత సంతోషంగా ఉంటా. అబ్బా, ఎన్ని ఎన్ని కాయలు వచ్చినాయి. ఒకవేళ నలుగురికి పంచవచ్చు, ఇంకెక్కువైతే మార్కెట్కి వేయచ్చు. కాకపోతే నీకుండే సంతోషం వేరు కదా. ఈ సంవత్సరం కూడా ఉండనిచ్చిన దేవునికి నీ ద్వారా ఏం రావాలా? ఆయన ఘనపరచబడాలా. పేతురు యొక్క ప్రయాస ద్వారా ఇప్పుడు దేవుడు ఏం చేయబడ్డాడు? ఘనపరచబడ్డాడు. నేను ఊరికి వచ్చి వెళ్ళిపోవడం కాదు, వచ్చి వెళ్ళిపోవడం కాదు. నీ జీవితంలో ఆయన ఏ రీతిగా కనపరుస్తూ ఉన్నావు? ఆయన ఏ రీతిగా ఆయన కనపరిచే విధానాలు బోర్లు ఉన్నాయి. మరియా అచ్చజట మాంసత్తరు సేరునర తీసుకుని ఏం చేసింది? ఆయన పాదములకు ఎంత ఎంత విలువైనటువంటి అత్తరు కదా. ఆయన కనపరిచే విధానంలో అనేకమైనవి ఉన్నాయి. మరియా యేసు పాదం కూర్చుండి ఆయన బోధ అది దేవుని ఏం చేయటము? కనపరచడం. ప్రభునందు ప్రేమింటి వాళ్ళారా, నీ జీవితంలో ఈ మాటలు మనం గమనించగలి. ప్రభువా, రానున్న దినాల్లో నువ్వేం చేయాలని దేవునికి బోధిస్తూ ఏం చేయాలంటే ఆయనను ఘనపరచాలి. ఏం చేయాలా? ఆయన కనపరచాలి. ఇంకొక సంగతి చూసి మనం ప్రార్థనకు వెళ్తాం. చూడండి ఒక సంగతి, పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 48వ వచనం. యేసుక్రీస్తు నామమునందు వారు బాప్తిసం పొందవాలని ఆజ్ఞాపించును. తర్వాత కొన్ని దినములు తమ యొద్దనును అని వారు అతనిని, ఎవరిని? పేతురుని ఏం చేయాలా? మాతో ఉండయా. ప్రభునందు ప్రేమించే వాళ్ళ నీవు నేను మనతో ఎవరు ఉండాలా? వాక్యం ఉండాలి. ఎవరు ఉండాలా? వాక్యం ఉండాలి. మనతో ఎవరు ఉండడానికి ఇష్టపడాలి? మనము చెప్పాలి. ఎవరు ఉండడానికి ఇష్టపడాలా? వాక్యం ఉండడానికి. వాక్యము కొన్ని పర్యాయములు మనం ఏం చేస్తామంటే గుర్తుపెట్టుకోం, అయితే మర్చిపోతూ ఉంటాం. ఆది యందు వాక్యముడెను, వాక్యమే దేవుడై, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాస సంపూర్ణుడిగా మన మధ్య నా నిమిత్తము నేను నిర్మించిన నా జనుడు నా స్తోత్రమును. సందర్భానుసారంగా మనకేం రావాలా? వాక్యం రావాలా. అదవుతా ఉందా? ఇందాక ఆ వాక్యం ఎంతసేపు గుర్తు చేర్చుకుని రాలేదు. నా నిమిత్తం నేను నిర్మించిన నా జనులు నా స్తోత్రమును. ఆయన గణపరచబడటానికి ఆయన మనల్ని సృజించాడు కాబట్టి జ్ఞాపకం పెట్టుకోనండి. ఇక 2026లో నీతో ఎవరుండాలా? ఆయన వాక్యం ఉండాలా. పేతురు ఏం తెచ్చాడు ఆయనకి? అక్కడికి పేతురు తెచ్చిందేంటి? వాక్యమే. పేతురు ఎవరి గుర్తు? ఆయన రాగానే అక్కడికి ఏమొచ్చింది? వాక్యం వచ్చింది. వాక్యం బోధించాడు ఆయన. వాక్యం విన్నారు, వారు పరిశుద్ధాత్మ పొందారు, బాప్తిసం పొందారు. అప్పుడు ఆ వాక్యం వెళ్ళడానికి వారు ఏం చేయట్లేదు? ఇష్టపడట్లా. నువ్వు మాతో ఉండాలని ఏం చేస్తూ ఉన్నారు? యేసుప్రభు వారు ఆ గెరాసేనుల దేశంలోకి వచ్చాడు. ఏం చేశారు వాళ్ళు? గెరాసేనుల దేశంలోకి వస్తే ఏం చేశాడు? గెరాసేనుల దేశంలోకి వచ్చాడా? వచ్చి ఏం చేశాడు? శానదేం పెట్టినాడు? బాగు చేశాడా? చేయలేదా? చేసినది ఏం చేశాడు? ఆ ఊరిలో వచ్చి ఏమన్నారు? మా ప్రాంతం విడిచి ఎవరిని? యేసుక్రీస్తు అంటే ఎవరు? వాక్యమే. అదే ఆది యందు వాక్యముడెను, దేవుని వాక్యమే దేవుడై. ఇప్పుడు దేవుడు అంటే ఎవరు? ఏమి మా ప్రాంతం విడిచి ఏం చేయాలా? ఎందుకు వెళ్ళిపోమంటున్నారు? ఒకవేళ మనం భౌతికంగా అలాగ అనకపోవచ్చు నోటి ద్వారా, కానీ వాక్యానికి మనకి ఎంత దూరం చెప్పండి కదా. వాక్యానికి మనకి ఎంత దూరం? నేను అనుకుంటాను
అసలు ఈ సమయానికి ఎన్ని వాక్యాలు గుర్తుండాలి మనకు? ఎన్నిసార్లు చదువుతూ ఉన్నాం కానీ లోపలికి ఏం చేయట్లేదు. అంటే ఆ లోపల ఏమి లేదు చెప్పండి. ఉదాహరణకు మిమ్మల్ని ఎవరైనా ఏదైనా కాని మాట అన్నారనుకోండి, అది గుర్తుండదు మర్చిపోతారా చెప్పండి మీరు? గుర్తుండదు మర్చిపోతారా? ఎప్పుడు దాకా గుర్తుండదు? చచ్చిపోయి గుర్తుండదు. అర్థమవుతుందా? చచ్చిపోయే అందరు అది మర్చిపోరు. అంటే దానికి లోపల ఏముంది? స్థలం ఉంది. వాక్యానికి ఏం లేదు, అందుకనే అది గుర్తుండదు నీకు. ఇప్పుడు నువ్వు రానున్న దినాల్లో నీతో ఎవరు ఉండడానికి ఇష్టపడాలి నువ్వు? అర్థమవుతుందా? వాక్యం. మనం మర్చిపోం. నేను మీకు చెప్పాను లేదు, ఒక అమ్మాయికి పెళ్ళి అయిందంట. పెళ్ళి అయితే అత్తవారింటికి వస్తూ ఉంది. ఆడబడుసు భర్త ఇట్లాంటి వారు ఆవిడని తల్లిగారింటికి అత్తగారింటికి తీసుకెళ్తా వస్తారు కదా, పెళ్ళి అయినప్పుడు కొత్తగా వస్తే ఈ పిల్లకి అప్పుడు దాకా డ్రెస్సులు వేసుకున్న వాడు చీర కట్టుకున్న సరిగ్గా రాలేదంట. ఎవరికి? పెళ్లి కూతురికి చీర కట్టుకున్న సరిగా కారు ఎక్కేటప్పుడు తూలి పడబోతే భర్త పట్టుకున్నాడంట. ఆడబడుసు అందంట, చీర కట్టుకుంటా కూడా నీకు రాలేదందంట. ఆడబడుసా అన్నది. సరే అయిపోయింది, వెళ్ళిపోయారు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకుందంటే ఆడబడుసు కూతురికి పెళ్ళి అయిందంట. ఆడబడుసు కూతురికి పెళ్ళి అయింది అంటే ఎంతకాలం అయిపోయింది చెప్పండి? ఒక 30-40 సంవత్సరాలు అయిపోద్దా? ఈజీగా అయిపోద్ది. కూతురు కంటే ఎంత వయసు ఉంటుంది కదా. సరే ఇప్పుడు ఈవిడ వెళ్ళిందంట వీళ్ళిద్దరు తీసుకొస్తాకి. ఆ పిల్లకు కూడా సరిగా ఏం లేదు, కొత్త కదా. ఇప్పుడైతే కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిందని కట్టుకుంటారు సహోదరులు. కొత్తలో ఏం చేయాలి? కష్టమే. ఆ పిల్లకి రాలేదండి. రాకపోతే ఈవిడ అందంట, ఏమే చీర కట్టుకుంటా కూడా రాలేదా అందంట. ఎవరు? ఆడబూడిస అన్న ఆవిడ. ఇప్పుడు ఆవిడ అంటుందంట, చిన్నపిల్లకి ఏమొద్దే, మరి పెళ్ళైనప్పుడు నేను చిన్నపిల్లలు కదా, నువ్వు అనలేదని అంటుందంట. ఎప్పుడు 45 సంవత్సరాలకి. 45 సంవత్సరాలకి మనం వాకింగ్ గుర్తుంటుందా? చెప్పాల, గుర్తుండదు. ఒక ఆయన అన్నాడు, నా పెళ్ళికి ఏ వాక్యం చెప్పారో నాకు గుర్తుంది అన్నాడు. ఏం వాక్యం చెప్పారు? మనకు అవి గుర్తుండవు. మన పెళ్ళికి ఏ సూట్ వేసుకున్నాం, ఏ ఫోటో పోజ్ ఇచ్చాం, ఏది ప్రాముఖ్యం? మనకి ప్రాముఖ్యమైన దానిని మనం ఏం చేయట్లే, అందుకే మళ్ళీ చెప్తా ఉన్నాం, ఈ సంవత్సరం దేవుడు అనుగ్రహించాడు ఈ వాక్యము. ఏంటంట? నేను ఏం చేయాలా ప్రభువా? 2026 నా ముందుంచావు, ఏం చేయాలా? ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి, ఆయన ద్వారా సమాధానకరమైన సువార్త ప్రకటించాలి. మూడవదిగా ఆయనను ఘనపరచాలి, మహిమపరచాలి. నాలుగవదిగా ఆయన వాక్యమును మనతో ఉండేడు కొరకు ఏం చేయాలి? ఆడాలి. ప్రభువా నువ్వు మాతో ఉండు. మనుషులు ఉండమంటాం మనమా? రెబ్కా మ్యారేజ్ సెట్ అయిపోయింది. రెబ్కాకి అయిపోయింది, అవ్వలేదా? అయిపోయింది. ఏమన్నారు? ఈ చిన్నదాన్ని 18 మా దగ్గర మనం అంటే ఎప్పుడైనా వాక్యం ఉంచమని, ప్రభా ఈరోజు నీ మాట నా నోట ఉంచిన ఎప్పుడైనా అన్నావా? ఎవరికైనా చెప్తాను ప్రభా 2 వాక్యాలు ఇవి అన్నావా? అందుకని మన జీవితంలో మనము ఇది శ్రేష్టమైన సంగతి గ్రహించలేకపోతాం. కానీ వాటికి మన హృదయంలో స్థానం ఉంది. కాబట్టి నీ జీవితంలో జ్ఞాపకం, ప్రభా నేను ఏం చేయాలి? ఏం చేస్తే ఆయన నీకు అనుగ్రహించిన ఈ సంవత్సరానికి ఆయనకు సంతోషం? ఏం చేయాలో తెలుసా? ప్రార్థన చేయాలా, స్వార్థ చేయాలా, ఆయనను గణపరచాలా, ఆయన వాక్యమును లేదా ఆయనను నీతో ఉండు కొరకై నువ్వు ఎల్లప్పుడూ. కాబట్టి ఆయన ఎప్పుడు ఉంటాడు? నేను పరిశుద్ధుని కనుక మీరును. ఇదంతా ఒకదానికి ఒకటి లింక్. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ శ్రేష్టమైన మాటలు వింటున్న మనము రానున్న దినాల్లో ఏం చేయాలో ఎరిగిన వారమై చేసి ఒక దినాన దేవునికి మహిమ తెచ్చినట్లుగా, మన ఆత్మీయ జీవితంలో క్షేమము తెచ్చుకున్నట్లుగా దేవుడు మనకు సహాయము చేయనుగాక. ప్రార్థన చేసుకుంటాం.
ప్రార్థన అంశాలు జ్ఞాపకం పెట్టుకున్నాడు. రాత్రి వేలువెన్ని సీఎంలో ప్రార్థన కూడిక కలిగి ఉంటాం. ఆ పరిచర్య కొరకై, రాకపోకల కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. తర్వాత ఆదివారం ప్రభుదైన పరిచర్య, ఉదయము షోమ్రోన్లో, మధ్యాహ్నము సియోన్లో. ఈ పరిచర్య కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం ఈ నెలలో మనం సహోదరుల కూడిక కలిగి ఉండాలి. ఎన్నో ఆలోచనలు ఉన్నాయి, దేవుని చిత్తం మీద నెరవేర్చబడ్డు. ఎందుకంటే ఈ ట్రాఫిక్ని బట్టి కొంత అభ్యంతరపడతా ఉన్నాయి, ఎట్లా ఉంటుందో ఏంటో అని. అసలు మన రోడ్డుకి ఎడతెగని ట్రాఫిక్ ఉంది. మనం బయట మెసలడానికి కూడా స్థలం లేకుండా ఉంది. అనేకులు వస్తారు, వాహనాలు వస్తాయి. ఇవన్నిటిని బట్టి ఏం చేస్తే బాగుంటుందనే తలంపు కలిగి ఉన్నాం. అదేమో ఇప్పుడప్పుడే అయ్యేటట్లేదు. పోనీ ఈ 10 రోజుల్లో అయిపోద్ది, నెలలో అయిపోద్ది, రేపు నెలలో పెట్టుకుందామంటే అది ఆ సంవత్సరం అయినా ఏంటి కనపడలేదు అది ఆ బ్రిడ్జ్. కాబట్టి ప్రభు చిత్తమైతే మరి ఈ నెలలోనే మనకు ఈ సహోదరుల కొడుకులు జరుగుడు కొరకై దేవుడు మన హస్తాలను బలపరిచినట్లుగా, ప్రతి అక్కర తీర్చినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం అంతా మన ముందుంది. షోమ్రోను ద్వారా, సియోను ద్వారా ఏ పరిచర్యలు జరగాల, ఏ రీతిగా మనం ముందుకు వెళ్ళాలా, ఏ రీతిగా ఈ సంఘాల ద్వారా ఆయన నామం కనపరచబడాలా అనేది మనకు ఎరిగినట్లుగా దేవుని సన్నిధిలో రాను దినాలు జరగవచ్చు పరిచర్య కొరకై కూడా ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. మీకు ఏదైనా ప్రార్థన అవసరం చెప్పండి. ఎవరిది? శశి పుట్టినరోజు. దేవుడు మరో సంవత్సరం ఆయనకు దయగటంగా ధరింపజేశాడు. కాబట్టి మీ ప్రార్థనలో ఆయన కొరకై జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని కాపుదల, భద్రత, క్షేమము బిడపక్షంగా ఉండి రానున్న దినాల్లో క్షేమముగా ముందుకు సాగుట కొరకై మీ ప్రార్థనలో శశి కొరకై జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రార్థన చేసుకుంటాం. సోదరి శాంతి, ఆమె కూడా నూతన సంవత్సరం ప్రవేశింపబడింది. ప్రార్థన చేయండి. 3/8 ఎగ్జామ్స్ ఉన్నాయి ఉద్యోగం కొరకై. ప్రభు చిత్తానుసారంగా ఆయన పక్షం కృప చూపించినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో మీ సహాయము అనుగ్రహించారు. మీ కొందనములు వెతబడిన వాక్యమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మా జీవితంలో మీరు అనుగ్రహించిన ఈ శుభదినాన్ని బట్టి నీ కొందనములు. 2026 సంవత్సరం జనవరి 2వ తేదీలో కూడా సజీవులుగా ఉంచి నీ సన్నిధికి నడిపించి ప్రార్థనలో మేము కొనసాగినట్లుగా మీరు అనుగ్రహించిన ఈ ధన్యతను బట్టి, ఈ సమయాన్ని బట్టి మీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తాం. మీరు మా వెనుకలో తెచ్చిన లేఖన భాగంలో మీ కొందనములు. ప్రాముఖ్యంగా రానున్న దినాలలో మేమేం చేయాలి? మనోహ ఆయన భార్య అడుగుతూ ఉన్నాడు, పుట్టబోయే బిడ్డకు మేమేం చేయాలా ప్రభా? మా జీవితంలో కూడా 2026 అంతా మా ముందు ఉంది. ఇంకా కాలాలు ఉన్నాయి. ఈ 2026లో ప్రవేశపెట్టారు. అయితే ఈ 2026లో మేము ఏ రీతిగా జీవించాలో మీరు మాకు తెలియపరుస్తారండి. మా వెనుకలో అనుగ్రహించిన లేఖన భాగములను బట్టి ఆ రీతి కూడా జీవించినట్లుగా మమ్మల్ని సిద్ధపరుస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన, ఎల్లప్పుడూ ప్రార్థన. మన జీవితంలో అనేక పర్యాయములు ప్రార్థన లోటు నేను కలిగిన వాడిగా ఉన్నాను. ఈ సంవత్సరంలోనైనా దానిని నేను మరి భర్తీ చేయటి కొరకై నన్ను సిద్ధపరుస్తున్నాను. చేస్తూ ఉన్నాను, కానీ మరి అది సరైన రీతిగా లేదా ఎక్కువ సేవ్ కాకుండా చేస్తూ ఉన్నాను. మీ చిత్తమైతే కొంత సమయము ప్రార్థన కేటాయించినట్లుగా మీరే సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. మా ద్వారా సమాధానకరమైన సువార్త ఉదయకాలము 6 గంటలకు మైక్ ద్వారా జరుగుతున్న సువార్తను బట్టి మీ కొందనములు. అది నీ ద్వారా ఏదో నాకై నేను పోగేసుకుని, నాకై నేను సిద్ధపడి, నాకై నేను చెప్తే ఏం ఉపయోగంలే. నీ మాట ఒకటైనా అది మానవుని హృదయాన్ని మార్చే. నా మాటలు 100 అయినా వ్యర్థమే. అటువంటి మాటలు, అటువంటి సమాధానకరమైన సువార్త నాకు మీరు అనుగ్రహిస్తారు. అనేకులకు బోధించినట్లుగా నన్ను సిద్ధపరుస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. నమ్మదగిన దేవా,
నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తాం. నీ ఘనమైన నామం కొరికై నీ పాదములను ఆశ్రయిస్తాం, సహాయపడుతున్నాను. అంతేకాదు నా బ్రతుకు ద్వారా నీ నామం మహిమపరచబడు, ఈ పరిచర్య ద్వారా నీ నామం ఘనపరచబడు కొరకే సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా, నీ వాక్యములకు నా హృదయంలో స్థానం ఉండడు కొరకే సహాయపడుతుంది. అనేక పర్యాయములు వాక్యాన్ని మర్చిపోయేవాడిగా ఉన్నాను ప్రభా. నా జీవితం అట్లా ఉంది. అయితే కనికరించి మీ సహాయం అనుగ్రహించి ప్రభా, మీరే నీ కృపను విస్తరింపజేసి ప్రభా, మీరు మీ వాక్యం నా హృదయంలో నివసించినట్లుగా నన్ను సిద్ధపరుస్తున్నాడు. అది నివసించడి కొరకు నీ వాక్యం నా హృదయం ఉండేటి కొరకు స్థలము సిద్ధపరచుకోవడానికి సహాయపడుతున్నాడు. కాని సంగతుల నుంచి, వ్యర్థమైన సంగతుల నుంచి ప్రభా, కారమైన తలంపుల నుంచి, లేకపోతే ఇంక వేరే వేరే సంగతుల నుంచి నన్ను విడిపించి మరి నీ వాక్యము సుఖనివాసం చేడుకొని నా హృదయంలో స్థలం ఉండినట్లుగా మీరు సిద్ధపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పిస్తున్నాడు. నమ్మదగిన దేవా, నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఆ రీతిగా ప్రభా, నేను ఈ రానున్న దినాలలో జీవించినట్లుగా నన్ను సిద్ధపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పిస్తున్నాడు. ప్రభా, చెప్పబడిన ప్రార్థన అంశాల కొరకై మీకు వందనములు. ఈ ప్రార్థన అంశాలను మీరు జ్ఞాపకం చేసుకోనండి, మీ సహాయం దయచేస్తున్నాడు. సాయంత్రము ప్రార్థనా గుడికి సియోన్లో వేలివెన్ను సహాయపడుతున్నాడు ప్రభా. మరి ఆదివారం ప్రభుదైన పరిచర్య ఉదయం షోమ్రోన్లో, మధ్యాహ్నం సియోన్లో సహాయపడుతున్నాడు. నీ అభిషేకం అనుగ్రహిస్తున్నాడు. నీ కృపను విస్తరింపజేసి మహిమ తెచ్చుకుంటామని ప్రార్థన చేస్తాం. నమ్మదగిన దేవా, నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తాం. మీ సహాయం అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటాం. ప్రభు చెప్పిస్తున్నాడు. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడవు. నీ నమ్మకత్వాన్ని బట్టి నీ వందనములు స్తోత్రం. నన్ను హృదయంలో ఆలోచనలు అనేకంగా పుట్టును. తీర్మానం స్థిరం, మీ తీర్మానం స్థిరపరుస్తూ సహోదరుల కొడుకులు జరగాల 2 దినాలు ప్రభా. మరి ఆ మీటింగ్స్ కొరకై మీ ఉద్దేశం ఎవరిని పిలవాలా, ఏ రీతిగా జరిగించాలి ప్రభా, మీరే సహాయపడుతున్నాడు. సమస్తం మేలుకరంగా వస్తున్నాడు ప్రభా. ప్రతి అక్కడ తీరుస్తున్నాడు. నీ వైపు చూస్తుండగా మీరే మా స్థానం బలపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన. ఏదైనా నిశ్చితానుసారంగా ప్రభా నీ ద్వారా మేము చేయగలిగితే అది మేలు. ఏదో మాకు తెలుసని, మాకు మేము ఎరుగుదామని, లేకపోతే చేయగలమని, ఇది వ్యర్థమే. కనికరించి మీ సహాయం అనుగ్రహించి నా సొంత ఆలోచన విడిపించి నీ చిత్తానుసారంగా చేయటి కొరకే సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాం. ప్రభు చూపిస్తున్నాడు. షోమ్రోను సియోను పరిచర్యను దీవిస్తున్నాడు. రానున్న దినాల్లో జరగవలసిన పరిచర్య అంతా కూడా మీ ద్వారా సమాధానకరంగా జరుగుట కొరకే సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాం. శశి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయనకు మరొక సంవత్సరం దయకడిగా ధరింపజేశారు. మీకు వందనములు. కాపుదల భద్రత క్షేమం అనుగ్రహించి నెమ్మది అనుగ్రహించి సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సోదరి శాంతి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆమె కూడా మరో సంవత్సరం దయకడిగా ధరింపజేశారు. మీకు వందనములు. 3వ తారీఖున 8వ తారీఖున ఉద్యోగం కొరకే ఉన్న ఆ యొక్క పరీక్ష కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. బిడ్డకు తగిన జ్ఞానం ఇచ్చి నడిపించి మహిమ తెచ్చుకుంటున్నాడు. చక్కగా రాయడానికి సహాయపడుతున్నామని ప్రార్థన చేస్తాం. దయమని కూడా ఏదో ప్రార్థన విజ్ఞాపన చెప్పింది, మీరు జ్ఞాపకం చేసుకునండి. ఆ ప్రయాణాల్లో మీ సహాయం దయచేసి మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పిస్తున్నాడు. ప్రాముఖ్యంగా ఈ గ్రామం కొరకే, గ్రామ ప్రజల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. అనేకులు రక్షణ పొందాలా, వారిని మీరు జ్ఞాపకం చేసుకు వారు రక్షణ పొంది వారి యొక్క సన్నిధిలో నిలబడినట్లుగా ప్రభా మీరే సహాయపడుతున్నాడు. ఈ సంవత్సరంలో కొన్ని ఆత్మలు ప్రభా మీకు సమస్తం ఎరుగుదురు, మేమే మీకు చెప్పక్కరలేదు. అయితే మా యొక్క ఆత్మీయ పురుగుల కొరకు, ఉద్యోగం కొరకు కొన్ని ఆత్మలు నడిపిస్తున్నాడు. నీ ద్వారా వస్తే మేలు, మేము పోగు చేసుకుంటే వ్యర్థం. మీరే మీ సహాయం దయచేసి మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పిస్తున్నాడు. నమ్మదగిన దేవా, నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తాము. నీ సహాయం అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా నీ కృపను విస్తరింపజేస్తున్నాడు. ప్రభా ఈ నెలలో ఆయా సెలవులను ఆధారం చేసుకుని అనేక చోట్ల కూడికలు ఉన్నాయి, జ్ఞాపకం చేసుకునండి. మీ సహాయం దయచేస్తున్నాడు. ప్రభా రాజమండ్రి రెహబోతును అనుకుని జరగవలసినటువంటి ఆ దినాల కూడికల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరే సహాయపడు. రేపు సోన కుమార్ గారి ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆ కృతజ్ఞత కూడిక కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. లేదా ఆశ్రాహరాన్ని గారిని జ్ఞాపకం చేసుకునండి.
వాడుకుని మహిమ తెచ్చుకుంటాడు. నమ్మదగిన దేవ నీకే వందనములు, స్తోత్రములు. మళ్ళీ ఆదివారం ప్రభుత్వ పరిచయం సహాయపడుతున్నాడు. కోర్టు విషయమై ప్రభు చిత్తం నెరవేరుస్తున్నాడు. అయితే యోధవారిలో జాలిపడి విల్లు ఖడ్గము యుద్ధము గుర్రము రౌతులను వాడి చేత కాక తమ దేవుడైన యెహోవా చేతనే వారిని రక్షించాలని మీరు సెలవిచ్చారు. ఆ వాగ్దానం నెరవేర్చి మహిమ తెచ్చుకుంటున్నాడు. ఈరోజు విషయమైన చిత్తం నెరవేర్చి మహిమ తెచ్చుకుంటున్నాడు. ప్రభా మీ యొక్క కృపను మా పక్షంగా విస్తరింపజేస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను. మీ ప్రజలు ప్రార్థించిపోతూ ఉన్నారు. వారికి ప్రార్థన ఆత్మను అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటున్నాడు. భారం కలిగిన వారంగా ప్రభా అనేకుల క్షేమం కొరకై, అనేకుల రక్షణ కొరకై ప్రార్థించే వారముగా మమ్మల్ని మీరు సిద్ధపరుస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నీ సహాయాన్ని కోరుకుంటూ మా ప్రభు మా రక్షకుని యేసు నామమున 31 రాత్రి 1 జరిగించబడిన పరిచర్య కొరకు నీ వందనములు. ఆ పరిచయం మీద మీ ఆమోద ముద్ర వేయండి, ఫలింపులను తీసుకురండి. సమస్తం మేలుకరంగా ఉంచారు. దాని కొరకు నేను స్తుతిస్తూ యేసు నామమున ప్రార్థించి అడిగి ప్రతి వాళ్ళు వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.